ఈరోజు దీని ఒక వాక్యం ధ్యానం చేసుకుందామండి. మన పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 4వ వచనం అండి. నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, అయా అల్పుడను ఐగుడను ఎన్నికలేని వాని ప్రభా, నీ పరిశుద్ధమైన మాటలు మాట్లాడుచుండగా ప్రభా, ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నారు ప్రభా తండ్రి. అయ్యా నీ వాక్యం చేత మమ్మల్ని బలపరిచి మాతో మీరు మాట్లాడి నీ యొక్క వాక్యం చేత మా ఆత్మలకు ధైర్యం శక్తిని దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో మరి వాక్య సారాంశం ఏంటంటే మరి దేవుని యొక్క ఆశీర్వాదం. ఈ మాట మామూలుగా జనరల్గా ఉంది దేవుని యొక్క ఆశీర్వాదం అంటే. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే ఎంత కష్టమో, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే మనము పెనుగులాడాలో. దేవుని యొక్క ఆశీర్వాదము మనం పొందుకోవాలంటే అది ఎంత ఆశీర్వాదం అంటే అది మనం చెప్పలేం. అందుకే ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడు అంటే, దేవుడు నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించిన దేవుడు సెలవిస్తున్నాడు. ఈ మాట మనము మరి యాకోబు గాని, అబ్రహాం గాని, ఇస్సాక్ గాని మనము సాధ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు ఒక మాట సెలవిస్తాడు. నిశ్చయముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? దేవుడు అంటే దేవుని యొక్క ఆశీర్వాదము మన మీద ఊరికనే రాదండి. దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద రావాలంటే ఫస్ట్ మనము పాపం నుండి మనము విముక్తి పొందుకోవాలి. పాపము నుండి, ఈ లోకంలో సమస్తము కూడా పాపంతో నిండి ఉన్నది. సమస్తము కూడా మరి అది మరి కల్మషం అయిపోయింది సమస్తం. కానీ పాపం నుంచి ఎవరైతే విముక్తి పొందుకుంటారో ఖచ్చితంగా దేవుడు ఒక ఆశీర్వాదము వారి మీద, వారి కుటుంబం మీద, వారి చేయుచున్న మరి పని గాని, వ్యాపారం గాని దేవుడు మరి అభివృద్ధి నుంచి మహా అభివృద్ధి దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు మాట సెలవిస్తున్నాడు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించడాన్ని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకోవడానికి మొదటిగా మనము ఈ లోకంలో ఎవరైనా మొదటిగా మనము దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలంటే నుంచి విముక్తి పొందుకోవాలి. పాపం నుంచి మనము విముక్తి పొందుకోవాలని మరి దేవుడు మాట సెలవిస్తున్నాడు. ఎలాగ పాపం నుంచి విముక్తి పొందుకోవాలంటే మరి మీకు జనరల్ చెప్తాను. మరి కొత్త నిబంధన గ్రంథంలో మరి ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు, పెద్ద కుమారుడు తండ్రి దగ్గర ఉంటూ తండ్రి పనిలో మరి పనిపాటులు అన్నిట్లో అతను సహకారిగా ఉండేవాడు. రెండో కుమారుడు మాత్రము మరి అతను తన స్నేహితులతో కలిసి అతను తండ్రి దగ్గర నుంచి ఆస్తిని తీసుకొని అతను దూరదేశం వెళ్ళిపోయాడు. అందరికి తెలిసిన మరియు ఉపమానము, అందరికి తెలిసింది అది. కానీ ఎప్పుడైతే అతను తన తండ్రి దగ్గర నుంచి, ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అతను మరి ఆస్తి మొత్తము అతని దగ్గర నుంచి మొత్తం వెడిలిపోయింది. స్నేహితులందరూ తన దగ్గర ఉన్నప్పుడు అంత ఆస్తి తినేశారు, అతన్ని ఒంటరి చేసేశారు. కానీ చివరిగా అతను మరి తండ్రి దగ్గరికి వచ్చాడు. అతను మనం కూడా ఈ లోకంలో అందరూ అనుకుంటూ ఉంటాం, దేవుడు యొక్క ప్రణాళిక ప్రతి ఒక్క మనుషుని మీద ఉంటుంది. ప్రతి ఒక్క మనుషుని మీద, కుటుంబం మీద దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది. దేవుని ప్రణాళిక ఉన్నప్పుడు ఆ ప్రణాళిక దేవుడు ఎలాగైనా దేవుడు మన దగ్గర రప్పిస్తాడండి. ఆ చిన్న కుమారుడు కూడా తండ్రి దగ్గర నుంచి, స్వదేశం నుంచి దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఆస్తి మొత్తము
స్నేహితులు కలిసి అతను మొత్తము నాశనం చేసుకున్నాడు. అతను ఆశ్రయింపబడిన వ్యక్తి అతను. తండ్రి ధనవంతుడు, పనివారున్నారు. అంతా అతను ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తి గాని దేవుని యొక్క ఆశీర్వాదము ఆ కుమారుడికి లేదు, చిన్న కుమారుడికి. అందుకే అతను తిరిగి వెళ్ళిపోయాడు. కానీ తిరిగి అతను మరి తండ్రి దగ్గరికి వచ్చాడంటే అతను అది దేవుని ప్రణాళిక. ఆ తిరిగి వచ్చే సమయంలో తండ్రి మరి తండ్రి గాని అలాగనే మరి తన సహోదరుడు గాని వెళ్ళి చెప్పాడండి, అయ్యా తండ్రి బాధపడుతున్నాడు, తిరిగి నువ్వు వచ్చేసేయ్ నువ్వు అని చెప్పేసి అన్నాడా? ఏమనలేదు. కానీ అతను మాత్రము అతని తండ్రి ప్రేమ గుర్తొచ్చింది కాబట్టి అతను పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని దగ్గరికి వచ్చాడు. ఆ వచ్చే ముందు ఒక సంఘటన జరిగింది. ఏంటంటే అతను తన మనసులో రిపెండెన్స్ పొందుకున్నాడు, ప్రాయశ్చిత్తం పొందుకున్నాడు. ఏమని పొందుకున్నాడు అంటే, తండ్రి నేను నీకును పరలోకానికి నేను నేను విరుద్ధంగా పనిచేశాను ప్రభువా, నేను పాపిని ప్రభువా అని చెప్పేసి అతను పశ్చాత్తాపడ్డాడు. రిపెంట్ అయ్యాడు. అతను వెంటనే పరిగెత్తుకుంటూ తండ్రి ప్రేమ దగ్గరికి వచ్చాడు. ఈ లోకంలో కూడా దేవుని ప్రేమను పొందుకొని ఎంతమంది దేవుని దగ్గరికి వెళ్ళకుండా లోకంలో కలిసిపోతున్నారో వాళ్ళు ఖచ్చితంగా వారు మరి దేవుని యొక్క తీర్పులో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పాలండి. దేవుని యొక్క ఆశీర్వాదము ఎప్పుడు స్టార్ట్ అయిందండి? అతను ఆ తప్పిపోయిన కుమారుడికి తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత అతనికి బ్లెస్సింగ్ స్టార్ట్ అయిందంటే దేవుని యొక్క ఆశీర్వాదము అతని మీద కుమ్మరింపబడింది. అతనికి దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ లోకంలో ప్రతి వారు కూడా పాపంలో జన్మించిన వారే, పాపం చేసిన వారే. నేను పాపం చేయలేదని ఎవరైతే అంటారో, చిన్నప్పుడు మేము ఈ పాపం చేయలేదని ఎవరు అంటారో ఖచ్చితంగా వారు వారు వాళ్ళు మనకు ఒకసారి మనం పరీక్షించాలి వాళ్ళని. నేను అనుకుంటా ఉంటాను, నేను ఇప్పుడు కూడా దైవజనుడైనా ప్రభువా, నేను మోకాళ్ళ మీద కన్నీటి ప్రార్థన చేసినప్పుడు నేనే ప్రధాన పాపినంట. ఎందుకంటే ఒకప్పుడు లోకంలో పాపం చేశాను కాబట్టి. కానీ ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే, ఆయన మాత్రమే అంటున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు, నాలో పాపం ఉందని ఎవరైనా రుజువు చేయగలుగుతారా అని ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు. ఎందుకంటే ఆయన చూపులో పరిశుద్ధత ఉందండి, ఆయన మాటలో పరిశుద్ధత ఉంది, అతని వస్త్రంలో పరిశుద్ధత ఉంది, అతని జన్మ పరిశుద్ధమైన జన్మ అతను. ఎందుకంటే అందుకే ఆయన ఆయన పరిశుద్ధమైన శరీరం ఉంది కాబట్టి అతను అతని హస్తముతో మరి కళ్ళను ముట్టగానే మరి చూపు పొందుకున్నారు గుడ్డివారు. మరి వేలు చెవిలో పెట్టగానే అతను మరి చెవిటివాడు వినగలిగాడు. అలాగనే చేయితోని మరి ఒక గూనిగున్నమని పట్టగానే ఆమె స్వస్థ పొందుకుంది. మరణించిన వారు లేచారు. ఎందుకంటే అతనిలో పాపం లేదు కాబట్టి. ప్రభు అయిన యేసుక్రీస్తులో పాపం లేదు కాబట్టి అతను ప్రభు అయిన యేసుక్రీస్తు మరి దేవుని యొక్క స్వాస్థ్యానికి అతను అర్హత సాధించాడండి. మనం కూడా ఈ లోకంలో దేవుని యొక్క ఆశీర్వాదం మనలో కుమ్మరింపబడాలంటే మనము మొదటిగా మనము పాపం నుంచి మనము విముక్తి పొందుకోవాలి. పాపం ఏముంది అనుకుంటాం మనం. పాపము చాలా మంది అనుకుంటారు, పాపం ఏముందిలే అనుకుంటారు, చిన్న పాపమే కదా అనుకుంటాం. కానీ ఒక ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడండి. ఏం చెప్పాడంటే, ఈ లోకంలో ఇసుక కన్నా ఇటుక బరువు అంట, ఇటుక కన్నా రాయి బరువు అంట, మరి రాయి కన్నా మరి బండ బరువు అంట, మరి బండ కన్నా కొండ బరువు అంట, కొండ కన్నా మరి పర్వతం బరువు అంట, ఆ పర్వతం కంటే బరువు ఏంటంటే మానవుని యొక్క పాపం అంట. ఈ లోకంలో మన పాపాలు క్షమించబడాలంటే మనము ఒక ఒక మరి ఒక చోటుకెళ్ళేసి మనము ప్రభువా ఒక వ్యక్తి వచ్చేసి నన్ను క్షమించండి అంటే ఆ వ్యక్తి దగ్గరికి మనం క్షమించండి అంటే క్షమించినట్టు కాదండి. దేవుడే నా కుమారుడు నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పినప్పుడు అది నిజమైన పాప క్షమాపణ అన్నమాట. పాప క్షమాపణ పొందుకోవాలి లోకంలో మనం. దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మనం పాప క్షమాపణ పొందుకోవాలి. మనము చిన్నప్పటి నుంచి బాల్యకాలం నుంచి ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. మనం తెలియకుండా చేస్తాము, తెలిసి చేస్తూ ఉంటాము. అన్నిటికీ మనకు లెక్క ఉంటుంది. కానీ
దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ మనం పాప క్షమాపణ మనం పొందుకోవాలి. బాల్యకాల పాపాలు, యవ్వనకాల పాపాలు, అన్ని పాపాలు, వృద్ధాప్యంలో పాపాలు ఉంటాయి. ఆ పాపాల నుంచి విముక్తి పొందుకోవాలి. పాప క్షమాపణ పొందుకున్నప్పుడు మనం ఎప్పుడైతే పాప క్షమాపణ పొందుకుంటామో, మన దేవునికి మనం ప్రార్థన చేస్తామో, దేవుడు వెంటనే మనకి సమాధానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎందుకంటే మనలో ఎటువంటి పాపము లేదు కాబట్టి. ఎందుకంటే మనం పాప క్షమాపణ పొందేసుకున్నాం మనం. పాప క్షమాపణ మనం పొందుకున్నాం కాబట్టి దేవునికి ఆశీర్వాదం మన మీద కుమ్మరింపబడుతుంది అనమాట. ఇక్కడ కూడా తప్పిపోయిన కుమారుడు కూడా అతను దూరదేశం వెళ్ళిపోయాడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక, అతను వచ్చే ముందు అతను పశ్చాత్తాపడ్డాడు. అతను కన్నీరు కార్చాడు. అతను తినడానికి ఆహారం లేదు. కానీ చివరిగా అతను పందులు పందులకి పెట్టే ఆహారం కూడా మరి తినడానికి అర్హత సాధించలేదు. కానీ చివరిగా అతను తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి ఏర్పాటు చేసే విందులో పాల్గొన్నాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా ఈ లోకంలో ఒకప్పుడు మనందరం కూడా పాపులమే, కానీ ఆ పాపం నుంచి మనం విముక్తి పొందుకొని ఆ పరలోక విందులో మనం పాల్గొనాలంటే మనము ఈ లోకంలో మనము పాప క్షమాపణ పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ పాప క్షమాపణ పొందుకోవాలంటే మనకు ఖచ్చితంగా మనము ఆ పాపం నుంచి మనము విడుదల పొందుకోవాలండి. పాపం నుంచి మనము విడుదల పొందుకోవాలి. ఇక్కడ దేవుని యొక్క ప్రణాళిక అలాగే ఉంది. కానీ మరి మనం చూసుకున్నట్లయితే పాపము అంటే కొన్ని కనపడే పాపాలు ఉంటాయి, కొన్ని కనపడని పాపాలు ఉంటాయి. కానీ బైబిల్ గ్రంథంలో ఒక మరి ఒక వ్యక్తి అతను ఎలాగా అతను పాపం నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, ఎలాగా తన యొక్క కుమారులు కుమార్తెలు ఆ పాపం నుంచి విముక్తి పొందేలాగా చేశాడో మనం చూసుకున్నట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఇతను ఒక మాట మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మాట సెలవిస్తున్నాడు. ఏంటంటే వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించారేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి నర్పించుచు వచ్చారంట. అంటే వాళ్ళు యోబు భక్తుడు తన కుమారులు కుమార్తెలు తన భార్య పనివారు అందరూ కూడా విందు అయిపోయిన తర్వాత కూడా మనం విందు చేసుకున్న తర్వాత మన నిద్ర మనకు వచ్చేస్తుంది. కానీ యోబు భక్తుడు ఏం చేస్తాడంట, అతను ఉదయకాలంని అరుణోదయంన లేచంట. అంటే తన యొక్క కుమారులు గాని కుమార్తెలు గాని దేవునికి వ్యతిరేకంగా తన కుమారులు పాపం చేశారేమో, తమ హృదయంలో దేవుని దూషించారేమో అని చెప్పేసి పిలువ నంపించి వాళ్ళని పవిత్రపరిచి మరి వారిని దహన బలి ఇచ్చారు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి పాత నిబంధన ప్రకారము దేవునికి ఇష్టమైందంటే దహన బలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దహన బలులు ఏం అక్కర్లేదు, కానీ మన హృదయమును మన యొక్క పెదవులను దేవుడికి సమర్పించడమే అన్నమాట. మన యొక్క యథార్థ హృదయంతో మనము దేవుని దగ్గర సాగిలపడి, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, ఇంకెప్పుడు పాపం చేయను ప్రభువా అని చెప్పేసి మనం ఎప్పుడైతే అనుకుంటామో ఖచ్చితంగా మన దేవుడు నమ్మదగిన దేవుడు. మన దేవుడు, అందుకే దేవుడు అంటాడు మరి 1 యోహాను 1:7 యేసు రక్తము ద్వారానే మన పాపాలన్నీ క్షమించబడతాయని దేవుడు ఒక వాక్యం సెలవిస్తుంది. అందుకే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే మనము పాప క్షమాపణ పొందుకోవాలండి. పాప క్షమాపణ మనం పొందుకున్నప్పుడు ఖచ్చితంగా మనము ఆ దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులు అవుతామని దేవుడికి సెలవిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్న వారు చాలా మంది ఉన్నారు, కానీ అది అంతం వరకు దేవుని యొక్క ఆశీర్వాదము మరి మరి పొందుకొని విడిచిపెట్టిన వారు చాలా మంది ఉన్నారు. దాంట్లో మొదటి వ్యక్తి ఎవరంటే మరి ఇజ్రాయిల్ దేశానికి మొదటి రాజు ఎవరంటే సౌలు. అతను ఎక్కడో మరి గార్దాబాబులు అంటే గాడిదలు ఎక్కడో మరి కాసేవాడు అతను. అలాంటి వ్యక్తిని దేవుడు
ఇజ్రాయెల్ దేశానికి దేవుడు రాజుగా చేశాడు. కానీ అతను ఒక పొరపాటు చేశాడు. ఆ పొరపాటు మరి ఏంటంటే, అతను దేవుడు సెలవిచ్చాడు తన భక్తుల ద్వారా. ఏం సెలవిచ్చాడంటే, నువ్వు వెళ్ళి ఆ రాజుకు చెప్పు, ఏమని చెప్పు, ఆ యొక్క అమాలేకు సమస్తం నాశనం చేయమంటే అతను ఆ కుంటివాడిని అన్ని నాశనం చేసి మంచివాడిని తీసుకొచ్చాడు. దేవుని యొక్క మాటలను తృణీకరించాడు. ఈ లోకంలో కూడా మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని కానీ దేవుని కానీ తృణీకరించినప్పుడు ఆటోమేటిక్ గా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం మళ్ళీ మన దగ్గర నుంచి మళ్ళీ అది మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుందండి. మనం కూడా ఒకప్పుడు మనందరం కూడా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్న వారమే, కానీ అది ఎందుకు శాశ్వతంగా ఉండట్లేదంటే మన దేవుని యొక్క మాటను మనం తృణీకరిస్తున్నామేమో. అందుకే సౌలు దేవుని యొక్క మాటను తృణీకరించాడు, ఆ ప్రవక్త యొక్క మాటను తృణీకరించాడు. అందుకే దేవుడు తన యొక్క హృదయానుసారుడైన దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. మనం కూడా దేవుడిని మనం తృణీకరించే ఒకసారి మనమే ఆత్మపరిశీలన చేసుకోవాలండి. ఎందుకంటే ఈ రాకడ అంత దినాల్లో కూడా సాతాను అందరినీ గలిబిలి చేస్తుంది. ఏం పాపంలే అంటుంది. మన పాపాలని ఆకాశాన్ని అంటున్నాయండి. ఆకాశాన్ని ఆకాశాన్ని అంటున్నాయి పాపాలన్నీ. మన ఇక్కడ అనుకోవట్లేదు అనుకుంటాం మనం. కానీ ఆ పాపాలకు మనం పాప క్షమాపణ పొందుకోవాలి. పాపాలను మనం ఒప్పుకొని విడుదల పొందుకున్నప్పుడు ఖచ్చితంగా మనము దేవుని యొక్క ఆశీర్వాదం మన దగ్గరకు వచ్చినప్పుడు మనల్ని మనల్ని ఈ లోకంలో ఎవరు కానీ మనల్ని ఆపలేరండి. ఎందుకంటే ఆ దేవుని యొక్క ఆశీర్వాదంలో అంత శక్తి ఉన్నది. దేవునికి స్తోత్రం కాక. దేవునికి అందుకే ఇక్కడ సౌలు మొదటిగా ఇజ్రాయెల్ దేశానికి రాజు అయ్యాడు, కానీ మరి దావీదు కూడా ఇజ్రాయెల్ దేశానికి రెండు రాజు అయ్యాడు, కానీ అతను కూడా మరి మేడ మీదకి ఎక్కి పాపం చేశాడు. కానీ మరి దావీదు మరి ఏం చేశాడంటే దేవుని యొక్క సన్నిధానంలో అతను, దేవా నీ కృప చెప్పున నన్ను కరుణించు ప్రభా, నీ వాత్సల్య భావం చెప్పున అతిక్రమలు తుడిచివేయం ప్రభా అని చెప్పేసి అతను ప్రార్థన చేశాడు. అప్పుడు అతను ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడండి. అంగీకరించి అప్పుడు అతను దేవుడు ఒక ఆశీర్వాదం వాగ్దానం ఇచ్చాడు. అతను ఈ లోకంలో సూర్యుడు చంద్రుడున్నంత కాలము అతని గోత్రము సదాకాలం ఉంటుందని దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు అనమాట. అంటే దేవుడి యొక్క ఆశీర్వాదము పొందుకున్న మరి మరి వ్యక్తిలో దావీదు కూడా అంత స్వాస్థ్యాన్ని పొందుకున్నాడు. 3 మార్లు ప్రార్థన చేసే దావీదు, 7 మార్లు స్తుతించే దావీదు అతను కూడా తప్పిపోయాడు, కానీ తిరిగి తప్పిపోయే అతను ప్రాయశ్చిత్తం పొందుకొని అతను దేవుని యొక్క కృపకు వారసుడయ్యాడు. దేవుని స్తోత్రం కాక. అంటే మనం కూడా ఈ లోకంలో మనము ఖచ్చితంగా పాపం నుంచి విముక్తి పొందుకోవాలి. మనము పాపము ద్వారా వచ్చిన సమస్తం కూడా అది ఎప్పటికైనా నష్టపరుస్తుంది. కానీ దేవుని కృప ద్వారా, ప్రార్థన ద్వారా వచ్చింది అది ఎప్పుడు మనల్ని అభివృద్ధి పరుస్తూనే ఉంటుంది. దేవుని స్తోత్రం కాక. అందుకే దేవుడి మాట చదివిస్తాం, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోండి. మొదటిగా పాపం నుంచి మనము విముక్తి పొందుకోవాలి. పాపం నుంచి విడుదల పొందుకోవాలి. పాపం నుంచి దూరంగా వెడలిపోవాలని మరి దేవుని యొక్క వాక్యం. మన పితరులు కూడా ఆ పాపం నుంచి వెడలిపోయారు. దూరంగా వాళ్ళు పరిగెత్తుకుంటూ దేవుని యొక్క శ్వాస వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. మనం కూడా అలాగే వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే మరి మరి మనం చూసుకున్నట్టు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మరి దేవునికి ఆశీర్వాదం మనకు రావాలంటే ఆది కాండము 32వ అధ్యాయము 26వ వచనం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆది కాండము 32వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే చూడండి, ఇక్కడ ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీయనని చెప్పేసి ఈ మాట అంటున్నాడు. ఇతను ఎవరండి? ఇతను ఎవరైనా ఇతను ఎవరు? యాకోబు. యాకోబు ఏం చేస్తున్నాడు ఇక్కడ? రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఇబ్బు గురువు దాటిపోయాను.
మరి యాకోబు వారిని తీసుకొని ఆ రేవు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకునుట చూచి ఆ తుడగుడ్డి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ కూడా వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీయనని చెప్పేసి మరి యాకోబు అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం మనకి రావాలంటే మొదటిగా ఆ పాప నుంచి విముక్తి పొందుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనము దేవుడి దగ్గర పెనుగులాడాలండి. దేవుని దగ్గర మనము దేవుడితో మనం పెనుగులాడాలి. తిరిగి దేవుడితో పెనుగులాడమంటే ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనలో ఉండాలి. ఇక్కడ యాకోబు ఏం చేశాడండి? యాకోబు ఏం చేశాడంటే మనం చూసుకున్నట్లయితే తన భార్యను, పిల్లలను, అలాగనే పనివారిని ఆ రేవు దాటించి మళ్ళీ తను ఒక్కడే వచ్చాడండి. తను వచ్చి ఏం చేస్తున్నాడండి? అతను ఏం చేస్తున్నాడు? అతను ప్రార్థన చేస్తున్నాడు. రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు. తన కుటుంబం నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడేమో, తన భార్య నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడేమో, పిల్లల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడేమో. అతను ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అతను యాకోబు నుంచి దేవుడు అతన్ని ఇజ్రాయెల్ గా దేవుడు అతన్ని మార్చాడు. దేవుని స్తోత్రం కాక. ఇజ్రాయెల్ గా దేవుడు అతన్ని మార్చాడండి. ఎందుకు మార్చాడంటే అతను రాత్రంతా అతను ప్రార్థనలో దేవుడితో పెనుగులాడాడు. అతను మనం కూడా రాత్రంతా మనం ప్రార్థన చేయగలుగుతామండి. 11 to 3 మనం ప్రార్థన చేయగలుగుతామండి. మరి నేను నేర్చుకున్న భక్తిలో మా దైవజనుడు, మా ఆత్మీయ తండ్రి గారు, ఆయన కూడా వైజాగ్ ప్రాంతమే, ఇక్కడ దేవుని సేవ నిమిత్తము ఇటు వచ్చేసారు హైదరాబాద్ ప్రాంతానికి. నైట్ అంతా ప్రార్థన చేయమని చెప్తారు. నాకు అర్థమయ్యేది కాదు. నేను చిన్నప్పటి నుంచి నేను క్రైస్తవునే కదా, నైట్ ప్రార్థన చేయమని చెప్పేసి అంటే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే దురాత్మలు, చీకటి శక్తులు ఎప్పుడు మన మీదకి అటాక్ అవుతాయంటే మనం నిద్రపోయినప్పుడే. నైట్ 11 నుంచి 3 వరకు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఏ చీకటి శక్తులు కానీ, ఏ దురాత్మ శక్తులు కానీ ఏవిగా మన ఏలుబడిచి మనల్ని, మన కుటుంబాన్ని దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుని యొక్క ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కాపుదల మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ ఉంటుందండి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, ఏమంటా అంటే మీరు ఒక్క గడి అయినా మీరు ప్రార్థన మరి చేయరని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు. ఎందుకంటే ఈ ప్రార్థన వల్లనే మనకి విజయం వస్తుంది అనమాట. ఇక్కడ కూడా మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఎటువంటి చీకటి కూడా అక్కడ ఆస్కారం ఉండదండి. మాకు నేర్చుకున్న ఆ ట్రైనింగ్ లో కానీ దాంట్లో కానీ అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేయించేవాళ్ళు. మళ్ళీ లేకపోతే మరి ఒక దీవిలోకి వెళ్ళి ప్రార్థన చేయించారు నైట్. ఆ లైట్లు ఉండవు, అక్కడ తినడానికి ఆహారం ఉండదు. మళ్ళీ ఆ ట్రైనింగ్ లో మాకు అలా ప్రార్థన చేయించేవాళ్ళు, మాకు భక్తి నిమిషాలు పాస్టర్ గారు. అలాగనే మాకు ఎక్కడో మరి చీకట్లోకి వెళ్ళిపోయి ఊరి బయట వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పేవాళ్ళు. మాకు కొత్త కాబట్టి మాకు భయం, ఒకసారి మాకు భయం వేసేది. ఎందుకంటే చుట్టూ ఏముండేవి కాదు. మళ్ళీ ప్రార్థన చేస్తామంటే కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తామండి, చీకట్లు వస్తాయో దయ్యాలు వస్తాయో అని చెప్పి అనుకుంటా ఉండే. కానీ అలా ప్రార్థన చేస్తున్న ప్రార్థన క్రమంలో అప్పుడు మనం ఖచ్చితంగా ప్రార్థన ఏకమైనప్పుడు ఏ దురాత్మకు మనం ఏమి చేయవాడు. దేవుని స్తోత్రం కాక. పాల్ యంగ్చర్ గారు కూడా మరి ఒక దేవుని సేవ నిమిత్తము, దేవుని సువార్త నిమిత్తం ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మరి ఓ చోట రేపు ఉదయమున దేవుని మీటింగ్కి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించాలి. రాత్రి కాలంలో దానికి ఒక షెల్టర్ ఇచ్చారు. మీరు ఒక ఈ హోటల్ పడుకోండి గారు మీరు అని చెప్పినప్పుడు రాత్రిపూట పడుకున్నప్పుడు అక్కడ ఆయన పడుకున్నప్పుడు ఆయన గుండెల మీదకి వచ్చేసి సాతాను వచ్చేసి అంటుందంట, ఇక్కడ ఎవరు రక్షణ పొందుకోలేదు, నీవు ఇక్కడ వచ్చి బైబిల్లో వాక్యం ఇక్కడ ప్రకటించకూడదని చెప్పేసి ఆ యొక్క చీకటి అందంట. అప్పుడు ఈయన లేచి ప్రార్థన చేశారంట. ప్రార్థన చేసినప్పుడు అది కూడా అలాగే ఉందంట. ఎప్పుడైతే ఈయన ప్రార్థనలో లీనమైపోయాడో, ఆ ప్రార్థన లీనమైనప్పుడు దేవుని యొక్క మహిమ చుట్టూ ఆవరించినప్పుడు
ఆ దేవుని యొక్క మహిమకు అది అక్కడ నుంచి వెంటనే పారిపోయి వెళ్ళిపోయిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం కూడా ఎప్పుడైతే ప్రార్థనలో మనము నిలకడగా ఉంటామో, ప్రార్థనలో మనం అలాగే మనము నిష్ఠ కలిగి ఉంటామో, ఖచ్చితంగా మనలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన క్రియలన్నీ మనలోంచి వెళ్ళిపోతాయి. ఇంట్లో ఉన్నవన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు మనకి దేవుని యొక్క కృపా సమాధానం మనకి తోడుగా ఉంటాయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు ప్రార్థన అనేదే మనకి ఆయుధం. ప్రతి వారికి కూడా మన క్రైస్తవులకి ఏదో ఆయుధం అంటే ప్రార్థనే. ప్రార్థన ద్వారా మనము దేవుని దగ్గర నుంచి మన సమస్యలను పొందుకుంటాం. దేవుని యొక్క ఆశీర్వాదం మనకి రావాలంటే మనం ప్రార్థనలో ఉండాలి. మనము మన ఒక ఉద్యోగంలో కానీ ఏదో ఒకటి మనము ప్రమోషన్ కానీ ఏదో ఒకటి మనం పొందుకోవాలంటే ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనలో అంత శక్తి ఉన్నదండి. ఇక్కడ కూడా అందుకే యాకోబు కూడా పెనుగులాడాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు అతనికి ఏం చేశాడండి? దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. మనం కూడా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ప్రార్థన చేయాలి. రోజుకి 24 గంటలు, నెలకు 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు. మనము ఎన్ని రోజులు మనం ప్రార్థనలో ఉన్నాము, ఎన్ని గంటల ప్రార్థన ఉన్నామో ఆ లెక్క అంతా దేవుడు పైన పరలో దేవుని యొక్క తీర్పులో తీస్తాడండి. నా కుమారుడా, నా కుమార్తె, నీకిచ్చిన ఈ జీవితంలో, నీకిచ్చిన తలాంతులో ఎన్ని రోజులు నీవు నాతో గడిపేవని చెప్పి దేవుడు అడుగుతాడు. దేవుని యొక్క వాక్యం ఉంది కదా, దేవుని యొక్క సన్నిధానంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుని యొక్క వాక్యం ఉంది. కొంతమంది దేవుని యొక్క మందిరానికి వెళ్లకుండా, దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా కొంతమంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కానీ దేవుని కోసము, దేవుని యొక్క మందిరం నిమిత్తము ప్రార్థన ఉన్న వారు ఎప్పుడైతే వారు ప్రయాసపడతారో, దేవుని యందు ప్రయాసపడిన వారు వారి యొక్క అది ఎప్పటికీ వ్యర్థం కాని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ అదే దేవుడు మాట్లాడుతున్న మాట. ఇక్కడ ఇది ఎప్పుడైతే యాకోబు పెనుగులాడాడు, యాకోబు పెనుగులాడాడు, దేవుని యొక్క స్వాస్థ్యాన్ని పొందుకున్నాడు. అప్పుడు యాకోబు ఆశీర్వదింపబడ్డాడు, తన యొక్క సంతతి కూడా ఆశీర్వదింపబడిందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మార్కు సువార్త మనం చూసుకున్నట్టయితే ఇక్కడ దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త 19వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే